ఇట్లనెను. ఆయన అతనితో ఇట్లనెను. ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను గాక. ఒక మనుష్యుడు అని చెప్పి రాయబడి ఉంది మత్తయి సువార్త 22వ అధ్యాయంలో. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో అదే మాట అక్కడ ఏమని రాయబడి ఉందంటే ఒక రాజు గురించి రాయబడి ఉంది. అక్కడ మనుష్యుడు అన్న మాట లేకుండా ఏమని చెప్పబడిందంటే రాజు అని ప్రస్తావించారు. అక్కడ చదవండి. మత్తయి సువార్త 22వ రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. పెండ్లి విందు చేసినటువంటి ఒక రాజును పోలి ఉన్నది అని మత్తయి సువార్త 22వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఈ విందు ఏమిటంటే ఈ రెండు విందులు ఒకటే. అక్కడ మనుషుడు అని రాయబడి ఉంది, ఇక్కడ రాజు అని రాయబడి ఉంటుంది. గొప్ప విందు చేశాడట కదండి. విందంటే అందరికి ఇష్టమే కదా? చెప్పండరా, విందంటే ఇష్టమే కదా? అంజలి, మనకిష్టం. దేవునికి మహిమ కలుగును గాక. విందు అంటే చాలామందికి ఇష్టం. ఎక్కడికైనా ఫంక్షన్లు అయితే అంతవరకు దాచిపెట్టిన చీరలన్నీ కట్టుకొని మ్యారేజ్కి అటెండ్ అవుతాం. అంతవరకు భర్త ఎంత కట్టుకోమన్నా కట్టుకోరే ఆ చీర, ఫంక్షన్కే కట్టుకుంటారు. వీళ్ళు ఫంక్షన్లకి ఎవరి కోసం కట్టుకుంటారు? మన కోసం కాదు. భర్తలు గమనించండి, మన కోసం ఇంత ఖరీదు పెట్టి కొట్టుకున్నా మన కోసం కట్టుకోరు, దాచిపెడతారు. ఎక్కడైనా ఫంక్షన్లో ఉంటే కట్టుకుంటారు. ఇప్పుడు ఫంక్షన్కి అందరూ వెళ్తారు, ఫంక్షన్తో అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి ఎంజాయ్మెంట్ ఫంక్షన్లో ఉంటుంది కదండి, విందులో ఉంటుంది. ఆ విందు గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో 3 విందులు రాయబడి ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో 3 విందుల ప్రస్తావన ఇక్కడ చేయబడుతుంది. ఒకటి లూకాసు సువార్త, మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఆ విందు, అది యూదుల కొరకు చేసినటువంటి విందు. ఆ విందు ఎవరి కోసం చేశాడు అంటే యూదుల కోసం చేశారు. రెండవ విందు ఎవరి కోసం చేశారంటే ప్రియమైనటువంటి క్రీస్తు ఎరిగినటువంటి విశ్వాసుల కోసం చేసినటువంటి విందు రెండవది. మూడవ విందు ఏంటంటే క్రీస్తు విరోధుల కోసం చేసినటువంటి విందు. 3 విందుల కోసం బైబిల్లో లిఖించబడి ఉన్నాయి. ఆ 3 విందులు వివరించి ఈ సందేశాన్ని ముగిస్తాను. ఒకసారి విందుకు ఆహ్వానించబడ్డారు. మీ అందరూ ఆహ్వానించబడ్డారా? మీ అందరూ కూడా వివాహానికి ఆశీర్వదించబడ్డారు, ఆహ్వానించబడ్డారు. గొప్ప విందును చూడగలిగారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ చిట్యాల్లో చూసాము, కౌలూరులో కూడా చూసాము. గొప్ప విందులు జరుగుతున్నాయి. 14వ అధ్యాయము. ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది. అమ్మా, ఇప్పుడు విందు సిద్ధమై ఉన్నది. రెండని పిలువబడిన వారితో చెప్పుటకు విందు రెడీ. రెండని చేసేవాళ్ళు అక్కడ ఉండి, మనం ఇక్కడ కార్యక్రమం అవుతుంది, ఒక టైంకి విందు రెడీ అని చెప్తారు. మీరు మీటింగ్ ముగించండి, విందు సిద్ధం అంటారు కదా. అలాగే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే విందు సిద్ధం అన్నారట. రెండని పిలువబడిన వారితో చెప్పుటకు అని పిలువబడ్డారు. తన దాసుని పంపెను. అయితే వారందరూ, విందు ప్రధాని, విందు యజమాని దాసులను పంపించాడు. విందు సిద్ధము, రండి అని ఆహ్వానించాడు. విందుకు ఆహ్వానం ఖచ్చితంగా ఉండాలి. ప్రియ క్రైస్తవ జనాంగమా, ఒక విషయం గమనించండి. విందులో ఏముండాలి? ఆహ్వానం ఉండాలి. పెళ్ళికి పిలవకపోతే మనం వెళ్తామా? వెళ్ళం కదా. విందుకు, ఒక ఫంక్షన్కు, ఒక సెలబ్రేషన్కు ఆహ్వానించబడితేనే వెళ్ళాలి. అందరూ ఆహ్వానిస్తేనే వెళ్తారు. ఆహ్వానించకపోతే పిలవని పేరంటానికి వెళ్ళొద్దురా బాబు అని అంటారు కదా. అలాగే ఆహ్వానించబడకుండా మనం వెళ్ళకూడదు.
ఆహ్వానించబడుతున్నాం మనమందరం కూడా. విందుకు యజమాని అందరిని పిలిచాడు, ఆహ్వాన పత్రికలు అందరికీ అందించారు, వాట్సాప్లో పంపించారు. ఇప్పుడు విందుకు రమ్మని పిలుస్తున్నారు. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగారట. చాలా మందికి నాకు సరిగ్గా కబురు చెప్పలేదు అని ఒకళ్ళు కదా. విందుకు ఎందుకు మానేస్తాం మనం? చెప్పారు కానీ సరిగ్గా చెప్పలేదు, అందుకే మేము వెళ్ళాం. ఒకవేళ వెళ్ళిన ఆహ్వానం సరిగా అందలేదు మాకు అని ఒకళ్ళు చెప్తారు. ఇంకొకళ్ళు ఏం చెప్తున్నారంటే, చదవండి, అందులోనే ఉంటుంది. అయితే వారందరూ ఏకవరుస్తూ నెపములు చెప్పసాగిరి. నెపములు చెప్పసాగిరి. మొదటివాడు నేను ఒక పొలము కొని ఉన్నాను. బాబు, నేను ఒక పొలం కొనుక్కున్నానయ్యా, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను. నేను అర్జెంటుగా వెళ్ళి దానిని చూడాలి, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాను. నన్ను క్షమించండి, నేను పెళ్లికి రాలేను అన్నాడట. ఒకడు సాకు చెప్పాడు. రెండో వాడు మరి ఒకడు నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను. నేను 5 జతల ఎడ్లు కొనుక్కున్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను. నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాను. క్షమించండి, నేను ఎడ్లు కొనుక్కున్నాను గనుక నేను ఈ ఫంక్షన్కి రాలేను అన్నాడట. మూడో వాడు మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకొని ఉన్నాను. ఏం చెప్తున్నాడంటే, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, ఇప్పటిదాకా నాకు పెళ్ళి అవ్వలేదు, ఏదో నాగేంద్ర దయ వల్ల నేను పెళ్లి చేసుకున్నాను, అందుచేత నేను రాలేను, భార్యతో ఎంజాయ్ చేయాలి, నేను పెళ్లికి రాలేను, నన్ను క్షమించు అన్నాడట. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా సాకులు చెప్తున్నారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సాకు. ఒకళ్ళు వివాహం చేసుకున్నానని, ఒకళ్ళేమో ఎడ్లు కొనుక్కున్నానని, మరొకళ్ళేమో పొలం కొనుక్కున్నానని, ఎవరికి వాళ్ళు రావడం మానేశారు. మరి ఏం చేద్దాం, ఇందు ఆర్భాటంగా అరేంజ్ చేసాము, అన్ని తిండి పదార్థాలు అన్నీ కూడా వండి పెట్టాము, ఇవన్నీ వేస్ట్ అయిపోవాలి ఎలాగో అని ఆలోచిస్తున్నారట. ఆ ఇంటి యజమానుడు కోపపడి, అప్పుడు ఆ ఇంటి యజమానికి కోపం వచ్చింది. నువ్వు త్వరగా పట్టణపు వీధుల్లోనికి, కోపం వచ్చింది, రేయ్ త్వరగా పట్టణపు వీధుల్లోనికి వెళ్ళు, సందుల్లోనికి వెళ్ళు, పేదలను అంగహీనులను కుంటివారిని తీసుకురా, పేదలను అందరినీ తీసుకురా, ఎవరెవరైతే మన మాట వింటున్నారో, ఎవరు రావడానికి సిద్ధంగా ఉన్నారో అందరిని తీసుకొచ్చే అన్నారు. పిలువబడిన వారు రాలేదు. వాళ్ళు సాకులు చెప్పి కూర్చున్నారు. ఒకడు పొలం కొనుక్కున్నానని, ఒకడు ఎడ్లు కొనుక్కున్నానని, ఒకడు వివాహం చేసుకున్నానని, అలాగా రకరకాల సాకులు చెప్పి అందరూ తప్పించుకున్నారు. ఆ వివాహానికి ఎవరూ రాలేదు, ఆ విందుకు ఎవరూ రాలేదు. ఆ విందులో పిలవబడని వారు, అన్యులైనటువంటి వారు, వారికి అవకాశం దక్కింది. వారందరూ వచ్చి విందును ఆరగించి వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగునుగా. మత్తయి సువార్త 22వ అధ్యాయం 10వ వచనం. ఆ దాసులు రాజమార్గములకు పోయి ఎవరినమ్మా, చెడ్డవారిని మంచివారిని, తనకు కనపడి వారి అందరినీ కూడా పోగు చేసిరు గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. మొత్తానికి నింపేశారు, మొత్తానికి విందు జరిగిపోయింది. ఎవరికి దక్కింది అవకాశం? ఎవరికి దక్కింది అంటే, పెండ్లికి ఆహ్వానించబడిన వారికి దక్కలేదు, పెండ్లికి పిలవబడిన వారికి దక్కలేదు, వేరొకరి అన్యులకు దక్కింది. ఆ విషయం చెబుతున్నాను. ఈ విందు యూదులకు విందు, యూదులు పిలువబడ్డారు, అది యూదుల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి విందు. కానీ యూదులు ఒక్కొక్కరు ఒక్కొక్క సాకుతో
ఆ దేవుణ్ణి మర్చిపోయారు, యేసయ్యను మర్చిపోయారు. యేసయ్యను మర్చిపోతే ఆ వార్త, ఆ శుభవార్త, యేసయ్య సంగతి ఎవరికి తెలిసిందంటే అన్యులమైన మనకి దక్కింది. దేవునికి మహిమ కలుగును గాక. చట్పట్ల కొట్టి దేవుని గణపరుస్తారు. అవకాశం ఎవరికి దక్కింది? అన్యులైనటువంటి మనకు. యూదులమా కాదు, మనం అన్య జాతి నుంచి వచ్చిన వాళ్ళం. మనకి అవకాశం దక్కింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవాది దేవుడు శుభవార్తను మనం అందరం విన్నాము. విని యేసును వెంబడిస్తున్నాము. మనకి అది దక్కింది, అవకాశం మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అసలైన యూదులు ఎవరు కూడా ఆ విందులో పాలు పంపులు పొందలేదు. యూదులను పిలిచాడు కానీ యూదులకు అవకాశం దక్కలేదు. ప్రాముఖ్యంగా ఆ విందులో ఆహ్వానం మనకి దొరికింది. దేవునికి మహిమ కలుగును గాక. బండ సందుల్లో ఉన్నటువంటి నిన్ను నన్ను కదండి, వీధుల్లో ఉన్నటువంటి నిన్ను నన్ను ఆయన పిలుచుకున్నాడు. ఆ పిలుచుకొని అవకాశం నీకు నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది మొదటి విందు. ఆ విందు ఎవరిది అమ్మా? విందు యూదులకి అది పిలిపి ఇచ్చాడు. యూదుల కోసం ఏర్పాటు చేయబడినట్టు విందు అది. ఆ విందులో అసలైన యూదులు రాలేదు. ఈ రోజున యోధావారు ఎవరో? యేసుక్రీస్తు యోధావాడా కాదా? యోధా ప్రధానులలో ఒకడు. దేవునికి మహిమ కలుగును గాక. యూదుడు యేసు ప్రభు. యూదులందరినీ పిలిచాడు, కానీ యూదులు అవహేళన చేశారు. ఆయన ఆ విందుకు వాళ్ళెవరో కూడా రాలేదు. యేసు ప్రభు ఉన్న విందుకు అన్యజనులైన మనకు ఆహ్వానం దొరికింది. మనమందరం విందులో పాల్గొన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యెషయా గ్రంథంలోంచి ఒక వచనం చదివి ముందుకు వెళదాం. 61వ అధ్యాయము మొదటి వచనం. 61వ అధ్యాయం యెషయా గ్రంథము. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, నా మీదకి వచ్చి ఉన్నది. దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, నలిగిన వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడే వారికి విముక్తిని, బంధింపబడిన వారికి విముక్తిని ప్రసాదించడానికి యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండ దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయనను పంపి ఉన్నాడు. యేసు ప్రభు మన కోసం పంపబడ్డాడు. ఆ స్తుతి వస్త్రం మనకు ధరింప చేయడానికి, వివాహ పెండ్లి వస్త్రం మనకు ధరింప చేయడానికి, పెండ్లి విందుకు మనం ఆహ్వానించబడడానికి వీలుగా ఆయన వచ్చి, ఆయన మాట వినని వారికి అందరినీ పక్కన పెట్టి వినేటువంటి మనందరినీ కూడా దగ్గర చేసుకొని విందులో ప్రధానులుగా మమ్మల్ని అందరినీ చేర్చాడు. ఆ విందును మనం ఆరగించాం. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. రెండవ విందు చూడండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం. 19వ అధ్యాయము 7వ వచనం. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరిచితమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ఆమె ధరించుకొనుటకు
ప్రకాశములను ఆ, నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడును. లెనిన్ వస్త్రాలు వాళ్ళకి ఇచ్చారట. అవి పరిశుద్ధ సన్నని నీతి క్రియలు. నారబట్టలు అంటే లెనిన్ వస్త్రాలు. హల్లెలూయా. ఆ, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అది పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, నాతో ఇలాగూ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు గొర్రె ధన్యులని, పిల్ల వివాహ విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము, పిలువబడిన వారు ధన్యులు అని వ్రాయము. ఆ, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గొర్రె పిల్ల వివాహ విందుకు మనందరిని పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? అన్యులను కాదు, విశ్వాసులమైనటువంటి మనకు ఈ పిలుపు. మొదట యూదుల కోసం విందు జరిగింది. అందులో యేసు ప్రభు వచ్చి మనందరినీ కూడా యూదులకు దక్కనటువంటి అవకాశం అన్యులమైనటువంటి మనందరికీ ఇచ్చి మనల్ని ఆ విందులో పాలిభాగస్తులుగా ఆయన చేశాడు. రెండవ విందు క్రీస్తు విశ్వాసుల కొరకు, యేసు క్రీస్తును అంగీకరించిన వారికే ఈ పిలుపు. ఆ పిలుపు పెండ్లి విందుకు రెండవ విందు జరుగుతుంది. ఇక్కడ గొర్రెపిల్ల వివాహ మహోత్సవము జరుగుతుంది. గొర్రెపిల్ల వివాహ విందుకు ఎవరు వస్తారు? ఆయన నమ్ముకున్న వారు, ఆయన యందు విశ్వాసం ఇచ్చిన వారు, ఆయనకు లోబడిన వారు, ఆయన చేత బలా నమ్మకమైన దాసురాల అనబడిన వారికి ఆ పిలుపు అందుతుంది. అందరినీ పిలవడు, కేవలము విశ్వాసులకు మాత్రమే, దేవుని నమ్ముకున్న వారికి మాత్రమే ఈ పిలుపు. మొదట పిలుపు అందరికీ కామన్గా ఇచ్చాడు, కానీ యూదులు ఎవరో రాలేదు, యేసు ప్రభువును అంగీకరించలేదు. కనుక యేసు ప్రభు సువార్తమానం విని మనమందరం కూడా ఆయన బాటలో నడుస్తున్న వారికి ఇందుకు హాజరయ్యే అవకాశం మనకు దక్కింది. రెండవ విషయం ఏంటంటే, విశ్వాసులకే ఈ విందు గొర్రెపిల్ల వివాహ మహోత్సవము. మొట్టమొదటి విందు యూదులకు, రెండవ విందు విశ్వాసులకే మాత్రమే, అందరికీ కాదు. ఆయన యందు ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారికే ఈ విందులో పాలిభాగస్వామ్యం ఉంటుంది. యేసు ప్రభు నమ్ముకున్న వారికే ఈ విందులో పాల్గొనే అవకాశం ఉంటుంది, అందరికీ ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన 13వ వచనం చదువుతారా? ప్రకటన గ్రంథంలోంచి 19వ అధ్యాయము. రక్తములో ముంచబడిన వస్త్రమును ఆయన ధరించుకొని ఉండెను, దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడెను. యేసుక్రీస్తు అను నామము ఆయనకు పెట్టబడెను. ఆయన ఏం వస్త్రం ధరించుకున్నాడట? రక్తములో ముంచబడినటువంటి వస్త్రము ధరించుకున్నాడు. ఆయనకు ఏం పేరంట? యేసు అను నామము, దేవుని వాక్యము అను నామము. 16వ వచనం. రాజులకు రాజును, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువును, ప్రభువులకు ప్రభు అను నామము, ఆయన నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. అమ్మా, ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉంది? రాజులకు రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన ప్రభువులకు ప్రభువు అని రాయబడి ఉందంట. ఆ విందుకు మనం వెళుతున్నాం. విశ్వాసులమైన మనకు మాత్రమే వెళుతున్నాము, ఊరు వారందరికీ కాదు. మీరు విశ్వాసులైనా? విశ్వాసులకైతే ఈ పిలుపులో భాగస్వామ్యం ఉంది. అందరికీ కాదు సుమా, ఊరందరికీ కాదు. కేవలము మొట్టమొదట ఆయన అందరికీ పిలుపునిచ్చాడు, యూదులందరికీ పిలుపునిచ్చాడు. అవహేళన చేసిన వారు కొందరు, సాకులు చెప్పిన వారు కొందరు,
వాళ్ళందరినీ కాకుండా ఆయన మాట విని ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ పిలువు అంటే వీధుల్లోనికి సందులోనికి వెళ్ళి అందరినీ తీసుకువచ్చి వాళ్ళని పాలి భాగస్తులకు చేసి వాళ్ళకు విందు ఇచ్చాడు. అది మొదటి విందు. రెండవ విందు విశ్వాసులకు మాత్రమే, ఆయన నమ్ముకున్న వారికి మాత్రమే గొర్రె పిల్ల వివాహ మహోత్సవము జరగబోతుంది. శ్యామ్ చంద్రిక వివాహం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా వివాహాలు అయినాయి, వాళ్ళందరికీ కూడా వివాహాలు జరిగినాయి. ఇది ట్రయల్ పార్ట్ మాత్రమే, ఇది ట్రయల్ పార్ట్ మాత్రమే. వివాహాలు ట్రయల్ పార్ట్, ఇది ప్రాక్టీస్ చేయడానికి మీకు. కానీ అసలైన వివాహం గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరగబోతుంది. అందులో మీరు పాగలే భాగస్తులు అవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ఆ విందు ఎవరికంట? విశ్వాసులకు మాత్రమే. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ఎవరికి? అందరికీ కాదు. ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో వాళ్ళకు మాత్రమే ఈ విందులో పాలి భాగస్వామ్యం లభిస్తుంది. అందరికీ కాదు సుమా, జాగ్రత్తగా గమనించగలని కోరుతున్నాను. ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో, ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తారో వాళ్ళకు మాత్రమే ఈ విశ్వాసుల విందు ఏదైతే ఉందో దీనిలో ఎవరికి పాలి భాగస్వామ్యం ఉంది? విశ్వాసులకు మాత్రమే పాలి భాగస్వామ్యం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మూడవ వివాహ విందు ఎవరికి అంటే, మొదటిది యూదులకు విందు, రెండవది విశ్వాసులకు విందు, మూడవది క్రీస్తు విరోధులకు విందు. మూడవ విందులో మీరు ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. మూడవ విందు ఎవరికి? క్రీస్తును వ్యతిరేకించిన వారికి, క్రీస్తును అవమానించిన వారికి, క్రీస్తును అంగీకరించని వారికి ఆ విందు. మూడవ విందు ఎవరికి? మొదటి విందు ఎవరికి చెప్పండి? యూదులకు. రెండవ విందు విశ్వాసులకు. మూడవ విందు క్రీస్తు విరోధులకు. ఇక్కడ రాయబడుతుంది 18వ వచనం, అతడు గొప్ప శబ్దంతో ఆర్భటించి, రండి రాజుల మాంసమును. ఏం మాంసం అంట? ఏం మాంసం అంట? గొర్రె మాంసమా? మేక మాంసమా? రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులనేమి, దాసులనేమి, కొద్దివారినేమి, గొప్పవారినేమి, అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండి. ఆకాశము నుండి ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. ఆ మాంసము తినడానికి ఆహ్వానితులు ఎవరంటే సమస్త పక్షులు, గెద్దలు, రాబందులు, వాళ్ళకి ఈ పిలుపు. మూడవ విందు ఎవరికంటే ఈ మాంసమును తినడానికి. ఏ మాంసము? రాజుల మాంసము, సహస్రాధిపతుల మాంసము, గుర్రముల మాంసము. అమ్మా కొద్దివారేమి, గొప్పవారేమి, దాసులనేమి, అందరి యొక్క మాంసము తినుటకై దేవుని గొప్ప విందు కూడి, దేవుని గొప్ప విందు కూడి రండని. ఇది దేవుని గొప్ప విందు. ఎవరికంటే ఇది క్రీస్తు విరోధులకు ఇచ్చే విందు. అక్కడికి ఎవరు రాబడతారు, ఎవరు పిలువబడతారంటే రాబందులు, పెద్ద పెద్ద పక్షులు, వాటికి ఆహ్వానించాడట. చదవండి ఒక వచనం, యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథంలోంచి 39వ అధ్యాయము 17వ వచనం. నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సకల జాతుల పక్షులకును, సకల జాతుల పక్షులకును, భూమృగములకు అన్నిటికిని
ఎవరు? భూమృగములకన్నిటికీ. మనం ప్రకటన గ్రంథంలో చదివినటువంటిది దీనికి జోడించి చదవండి. ఇప్పుడు చదవండి. సకల జాతుల పక్షులకును, సకల జాతుల పక్షులను, భూమృగములకన్నిటికిని, మృగములు అన్నిటికి ఈ సమాచారం తెలియజేయము. సమాచారం అందజేయండి. నేను మీ కొరకు వధించు బలికి, నేను ఒక విందుకు ఒక బలి అర్పిస్తున్నాను. నలుదిక్కుల నుండి కూడిరండి, నలుదిక్కుల నుండి కూడిరండి. ఇశ్రాయేలు పర్వతాల మీద గొప్ప బలి జరుగును. ఇశ్రాయేలు పర్వతాల మీద ఒక గొప్ప బలి జరుగును. బలి జరుగుతుంది. మీరు మాంసం తిందురు, మాంసము తిందురు, రక్తము త్రాగుదురు, రక్తము తాగుదురు. బలాఢ్యుల మాంసం. రండి పక్షులారా. క్రీస్తు విరోధులకు ఆ కేక, మొట్టమొదటి కేక, మొట్టమొదటి వివాహ విందుకు యూదులకు విందు జరిగింది. యూదుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు యూదులందరూ వ్యతిరేకించారు. యూదులు ఎవరో రాలేదు. అందుకనే ఆ లోకాసువార్త రాయబడినటువంటి మాట ప్రకారంగా అందరినీ పిలిచారట, విందుకు అందరినీ ఆహ్వానించారట. ఒకరేమో మేము పెళ్లి చేసుకున్నామని, ఒకళ్ళేమో మేము పొలం కొనుక్కున్నామని, ఒకళ్ళేమో ఎడ్లు కొనుక్కున్నామని, అలాగ సాకులు చెబుతూ వచ్చారు. యజమానికి కోపం వచ్చింది, ఆ రాజుకు కోపం వచ్చింది. అందరిని పిలిచి సందుల్లోనికి బండల్లోనికి వెళ్ళి మూగవారినేమి, తర్వాత గుడ్డివారినేమి అందరినీ పిలవండి, ఎవరు మాట విని వస్తారో వాళ్ళందరికీ పిలవండి అంటే అందరినీ పిలిచారు. గ్రేట్గా గ్రాండ్గా ఫంక్షన్ జరిగింది. అందరూ విందును ఆరగించి వెళ్ళిపోయారు. అది యూదుల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక విందు. రెండవది వేరకంటే విశ్వాసుల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి విందు. విశ్వాసులంటే మనందరికీ కూడా ఏర్పాటు చేశారు ఈ ముందు. ఆ విందుకు మనమందరము ఆహ్వానితులమే. రేపు జరగబోయేటువంటి గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి మనమందరం కూడా వెళతాము, వెళ్ళి తీరాలి కూడా. సిద్ధపడి ఉన్నవారే ఆ విందులో ఆహ్వానితులవుతారు. శ్యామ్, మీరు కూడా సిద్ధపడితే ఆ విందుకు ఆహ్వానం. మీ ట్రయల్ పార్ట్, ఎందుకంటే వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఆ ఒడిదుడుకుల మధ్య మీరు ఖచ్చితంగా యేసు కోసం నిలబడితే ఖచ్చితంగా ఆ విందుకు కూడా మీరు ఆహ్వానితులు అవుతారు. గొర్రెపిల్ల వివాహ విందుకు మీరు కూడా ఆహ్వానితులే అవుతారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మూడో విందు ఎవరికమ్మా? క్రీస్తు విరోధులకి ఆ విందు. ఎవరైతే క్రీస్తుని వ్యతిరేకిస్తున్నారో, క్రీస్తును అంగీకరించకుండా ఉన్నారో వారిని యేసు ప్రభు ఒక విందు ఇస్తున్నాడు వారి కోసం. ఆ విందులో ఎవరిని పిలిచారు? ఏ మాంసం పెడతారు? రాజుల మాంసం, సహస్రాధిపతుల మాంసం, ఇంకా గుర్రముల మాంసం, వాటి మీద కూర్చుండి వారి మాంసం కదండి. చాలా అసమేస్తుంది, చదవకండి. ఆ విందులో మనం పాలి భాగస్థలం కాకూడదు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ విందు ఆర్భాటంగా జరగబోతుంది. గొర్రెపిల్ల వివాహ విందు మనమందరి కోసం ఆహ్వానించబడుతుంది. రేపు గొర్రెపిల్ల వివాహ విందు జరగబోతుంది. వివాహ మహోత్సవం జరుగుతుంది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి మనమందరం కూడా ఆహ్వానితులుగా వెళ్ళాలని సిద్ధపడిన వారికి ఈ పిలుపు అందుతుందని, విశ్వాసులకు మాత్రమే ఈ విందుకు హాజరయ్యే అవకాశం దేవుడిస్తాడని మనమందరము నమ్ముదాం, ఎదురు చూద్దాం. ఆ విందులో పాల్గొనడానికి మనందరం కూడా ఎదురు చూద్దాం, సిద్ధపడదాం. దేవుడు ఈ వాక్య భాగం మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.